ప్రస్తుతం మన జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం నేతోన్పల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో బోయ తిరుపతమ్మ కత్తెర గుర్తుతోటి ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేస్తున్నది. మరి ఆమెని బలపరిచినటువంటి వాళ్ళ భర్త తిమ్మప్ప గారు మన దగ్గర ఉన్నారు. అసలు రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంది ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అన్న, నా పేరు తిమ్మప్ప, మా భార్య తిరుపతమ్మ. ఇక్కడ మా గ్రామానికి రిజర్వేషన్ జనరల్ లేడీస్కి రావడం జరిగింది. అందుకు గాను మా భార్యని అంటే ఇద్దరు కూడా మేము చదువుకున్న యువతగా ఈ గ్రామానికి ఏదో సేవ చేయాలన్న తపనతోటి ఈ ముందరికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా మీ గ్రామంలో తిమ్మప్ప ఇప్పుడు ఉన్న పాఠశాల లోపల ఉపాధ్యాయులు లేక ఉన్నది ఒక టీచర్ ద్వారా పిల్లలకి విద్యాబోధన జరుగుతున్నది. ఈ అంశం పైన మీరు గతంలో అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయినారా? గతంలో కూడా మేము మా వంతు సాయంగా నాతో పాటు కొంతమంది యువకులు కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ కావచ్చు, లేకపోతే డిఈఓ మేడం కావచ్చు, కలిసి ఇక్కడ మా గ్రామంలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. చాలా అంటే విద్య కుంటుపడే అవకాశం ఉందని చెప్పేసి మేము ఈ విధంగా కూడా లెటర్ ఇచ్చినాము. అయితే అది పరిష్కారం కాలేదు. ఇప్పటికైతే ఒకే ఒక ఉపాధ్యాయులు చెప్తున్నారు. మేము కనుక వస్తే ఇద్దరు టీచర్స్ని పెట్టి అదనంగా ఇంగ్లీష్, ఇక్కడ మాకు ప్రధానంగా ఇంగ్లీష్ అంటే ఎక్కువ రాదనమాట ఈ ప్రాంతంలో, అదనంగా ఇంగ్లీష్ టీచర్ని పెట్టి విద్యా బోధన చేయాలనుకుంటున్నాం. దాదాపు అంటే ఇప్పుడు మీ గ్రామం నుంచి గద్వాల్ కానీ మల్లకల్ కానీ ఐజాక్ వెళ్ళాలంటే ఇక్కడ బస్సు సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉన్నది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మాది ఒక మారుమూల ప్రాంతం అన్న. ఇక్కడ చూసుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో మారుమూల ప్రాంతం, అసలు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మాకు ఈ విద్య చాలా వెనుకబాడి, అంటే మా గ్రామం వెనుకబాటికి గురైంది. అందుకే మేము కానీ అధికారం లేకొస్తే ఈ రోడ్డు కూడా కావచ్చు, గుంతలు గతుకులు ఉన్నాయి, అవి మరమ్మతులు చేయించి బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా వంతు మీ గ్రామంలో మీ సతీమణి తిరుపతమ్మతో పాటు మీరు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంతేకాకుండా మీ భార్య నిండు చూలాలు తిరుపతమ్మ 8 నెలల ప్రెగ్నెంట్ తోటి మీరు గ్రామంలో ప్రజల దగ్గరికి ఓటర్లు అడగడానికి వెళ్తున్న సమయం లోపల ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? అయితే ఇప్పుడు మా భార్యకి 8 months మేము ప్రచారం చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం అంటే గత 5.5 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నేను ఎక్కడ సమస్య ఉన్నా కూడా అడిగి పరిష్కారం చేసే దిశగా మేము పోరాటాలు చేసినాం. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అయినా కానీ ఒక ఆశయాలు అంటే మహానుభావుల ఆశయాలను సిద్ధాంతాలను మేము మెరుగుపరుచుకున్నాం. అందుకోసమే ఈరోజు అవకాశం వచ్చింది. నిండు గర్భిణి అయినా ఆమె మాతో చిన్న అడుగులేస్తూ వచ్చినా నేను గట్టిగా ప్రచారం చేస్తున్నా. ప్రజలు కూడా చూస్తున్నారు, నిండు గర్భిణి తీసుకొని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అయ్యో వానికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామాభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంగా నాకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న సమయం లోపల ఒక బాండ్ పేపర్ అంటే 100 రూపాయల బాండ్ పేపర్ మీద మీరు రాసి మేము గెలుపొందిన తర్వాత ఈ పలానా సమస్యల పైన మేము చేయగలుగుతామనే కోణంలో ఆ యొక్క బాండ్ పేపర్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఏం పొందుపరిచినారు ఆ బాండ్ పేపర్లో? అయితే అన్న ఈ ప్రాంతంలో ప్రధానంగా ఒక 4 సమస్యలు ఉన్నాయి. ఏది ఒక గుడి ధ్వజస్తంభం కావచ్చు, అదేవిధంగా తాండలో ఉన్నటువంటి కాంపౌండ్, దుర్గామాతకి కాంపౌండ్ అన్నారు. ఇంకా అదేవిధంగా గెలిచిన వారంలోపే ఖచ్చితంగా బోర్ వాటర్ త్రాగునీటి సమస్య ఉంది, ఆ బోర్ వాటర్ వేపియాలని గ్రామస్తులు అన్నారు. నేను వాటితో పాటు అంటే ఖచ్చితంగా ఇవైతే చేస్తాను, ఖచ్చితంగా వాటితో పాటు అదనంగా కొన్ని మేనిఫెస్టో చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే గ్రామాభివృద్ధి కోసము నా సొంత ఆలోచనతోటి మేనిఫెస్టో తయారు చేసి గ్రామ పెద్దల సహకారము, యువకుల సహకారంతో ముందుకు తీసుకుపోతాం. ఓకే, ఇప్పటివరకు తిమ్మప్ప సతీమణి బోయ తిరుపతమ్మ గారు కత్తెర గుర్తుతోటి ప్రజల ముందుకు వస్తున్నది. మరి ప్రజలు కూడా ఆమెకి మద్దతుగా నిలుస్తున్న విషయం మనం వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ఏదైతే కానీ ఒక నిండు చూలాలు 8 నెలల ప్రెగ్నెంట్ ఇంటింటర్ ప్రచారం నిర్వహిస్తున్న సమయం లోపల మరి ప్రజల నుంచి కూడా మద్దతు కలగాలని మరి మన ఛానల్ ద్వారా కూడా వాళ్ళని